సో మార్నింగ్ 8:00కి కూలీ మూవీ అయితే చూసాను. మూవీ చూసొచ్చాక నాకేమనిపించింది అన్నది ఇప్పుడు నేను ఇవాళ మీతో షేర్ చేసుకోబోతున్నా. సో ఓవరాల్గా మూవీ అయితే నాకు అనిపించింది అయితే నేను హానెస్ట్గా చెప్తున్నాను. సో ఎవరైనా హట్ అయితే మాత్రం నేనేం చేయలేను, ఎందుకంటే నేను జెన్యూన్ అండ్ హానెస్ట్గానే చెప్తున్నాను. ఏ రివ్యూ అయినా సరే నేను అలాగే చెప్తున్నాను. నాకెవడు ఫ్రీగా టికెట్ ఇవ్వట్లేదు అండ్ నా సొంత డబ్బులతో నేను వెళ్ళి సినిమా చూస్తున్నాను కాబట్టి సో నేను హానెస్ట్ అండ్ జెన్యూన్గా నేను పెట్టిన టికెట్ ప్రైస్కి, నేను పెట్టుకున్న టికెట్ డబ్బులకి నాకు సాటిస్ఫాక్షన్ ఇచ్చిందా లేదా అన్నదే నాకు ఇంపార్టెంట్. సో ఇంకా లేట్ చేయకుండా మూవీ ఎలా ఉందో మాట్లాడుకుందాం. సో మూవీ ఎలా ఉంది అంటే బిలో యావరేజ్ మూవీ. ఎందుకంటే లోకేష్ కనగరాజ్ గారు ఆ లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ అని ఏదైతే టాక్ ఉందో, ఆయన ఆ స్టైలు, ఆ సినిమాటిక్, ఆ యూనివర్స్ ఏదైతే అందరూ అనుకుంటున్నారో, అనుకోవడం కాదు, ఆల్మోస్ట్ ఆయన ఆల్రెడీ ఖైదీ మూవీ ప్రూవ్ చేసుకున్నారు, విక్రమ్ మూవీ ప్రూవ్ చేసుకున్నారు. కొన్ని సినిమాలు అవ్వకపోయినా కానీ ఈ మూవీ మాత్రం ట్రైలర్ ఏదైతే చూపించడం జరిగిందో ఫస్ట్లో అండ్ టీజర్ చూశాక ఆ మూవీలో ఇంకా స్టార్ క్యాస్టింగ్, నాగార్జున గారు విలన్గా కనబడబోతున్నారు, అమీర్ ఖాన్ ఉన్నారు, ఉపేంద్ర గారు ఉన్నారు, సత్యరాజ్ ఉన్నారు. ఇంతమంది స్టార్ క్యాస్టింగ్ని పెట్టుకుని ఇలాంటి స్టోరీని తీసుకుని ఇన్ని సంవత్సరాలు దీనికోసం ఇంత కష్టపడ్డారా అన్నదే నాకు చాలా డిసప్పాయింట్మెంట్ అనిపించింది. ఎందుకంటే స్టోరీలో పెద్దగా దమ్మైతే లేదు. ఆ కూలీ అన్న టైటిల్కి జస్టిఫికేషను పోనీ ఏమైనా లాస్ట్ 20 minutes ఇచ్చారా అంటే అది నాకు పెద్దగా హైప్ అనిపించలేదు. అండ్ లాస్ట్లో అమీర్ ఖాన్ గారు వచ్చినప్పుడు ఆ హైప్, ఆ ఎలివేషను నాకేమీ అనిపించలేదు. అండ్ ఇంకా కమింగ్ బ్యాక్ టు ది మన నాగార్జున గారు, కింగ్ నాగార్జున గారు, అతనికి ఫస్ట్ హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. ఎందుకంటే ముఖ్యంగా ఆయన ఫర్ ది ఫస్ట్ టైం ఒక తమిళ్ యాక్టర్స్ దగ్గర, ఒక రజనీకాంత్ గారితో, ఒక ఉపేంద్ర గారితో, సత్యరాజ్ గారితో, బాలీవుడ్ బిగ్ స్టార్ అమీర్ ఖాన్, వీళ్ళందరితో మధ్యలో ఆయన విలన్ రోల్గా చేయడం అన్నది నిజంగా హ్యాట్స్ ఆఫ్ అని చెప్పాలి. ఎందుకంటే మన సౌత్లో ఆయనకుండే ఫ్యాన్స్ ఆయనకి చాలామంది ఉన్నారు. నాగార్జున గారి ఫాలోయింగ్ తెలుసు అందరికీ. ఆయన చేసిన సినిమాలు, ఆయన అన్ని హీరో క్యారెక్టర్స్ చేశారు కాబట్టి సో ఫస్ట్ టైం కూలీ మూవీలో విలన్గా చేశారు. అండ్ అందులో నెగిటివ్ రోల్ అయింది ఫుల్గా. సో అందులో న్యాయం చేశారంటే 100కి 100% నాగార్జున గారు అయితే న్యాయం అయితే చేశారు. ఆయన సైడ్ నుంచి అయితే ఏ ప్రాబ్లం అయితే లేదు. ఆ సైమన్ అన్న క్యారెక్టర్ మాత్రం చాలా బాగా చేయడం జరిగింది. అండ్ రజనీకాంత్ గారికి, నాగార్జున గారికి ఫైట్ సీన్ కూడా అది చాలా బాగా తీయడం కూడా జరిగింది. అండ్ ఇంకా కమింగ్ టు ద దయాల్ అన్న క్యారెక్టర్ నేను ఫస్ట్ టైం చూస్తున్నాను. ఆయన్ని ఈ మూవీ కూలీ మూవీలో. ప్రీవియస్ మూవీస్ ఏవి నాకు అంత పెద్దగా అతని గురించి నాకు తెలియదు. ఫర్ ది ఫస్ట్ టైం కూలీ మూవీలో ఆయన్ని చూడడం, ఆయన క్యారెక్టర్ అయితే మాత్రం చింపి చితకారేసాడు. ఫస్ట్ నుంచి ఎండింగ్ దాకా మాత్రం ఆయన బాడీ లాంగ్వేజ్ కానీ, యాటిట్యూడ్ కానీ, ఆయన కష్టం అంతా కనిపిస్తూ ఉంటుంది స్క్రీన్ మీద. ఆయన చేసిన హార్డ్ వర్క్, అతని క్యారెక్టర్ నిజంగా ఈ మూవీలో అతనికి కూడా ఒక హ్యాట్స్ ఆఫ్ చెప్పచ్చు. నాగార్జున గారి తర్వాత దయాల్ అన్న క్యారెక్టర్ చాలా బాగా చేశాడు అతను మాత్రం, అందులో నో డౌట్. ఇంకా కమింగ్ టు ద మన రజనీకాంత్, ఆయన తలైవా. మనం చిన్నప్పటి నుంచి చూస్తున్నాం ఆయన మూవీస్. ఆయన గురించి మాట్లాడే అంత స్థాయి నాకు లేదు, కానీ ఆయన చూపించిన స్వాగ్ ఈ మూవీలో, స్టైల్ కానీ, యాక్షన్ సీన్స్ కానీ, లోకేష్ కనగరాజ్ గారు కొన్ని చాలా బాగా చూపించడం జరిగింది. కానీ నాకు ఆయన తీసుకున్న ఆ స్టోరీ ఏదైతే బేస్ ఏదైతే ఉందో ఆ బేస్ నాకు నచ్చలేదు. లాస్ట్ 20 minutes అంటే ఫస్ట్ హాఫ్ అంతా కూడా ఒక డీసెంట్గా వెళ్ళిపోతూ ఉంటుంది మూవీ. డీసెంట్గా వెళ్ళిపోతూ అంటే ఒక సస్పెన్స్గానే చూపించడం జరిగింది. అది చాలా బాగా నచ్చింది. ఫస్ట్ హాఫ్ అయితే నాకు చాలా బాగా నచ్చింది సినిమా. ఎందుకంటే సస్పెన్స్గానే చూపించారు. నెక్స్ట్ ఏం అవ్వబోతుంది అది ఉండాలి మూవీలో. ఎందుకంటే ఇంకా నెక్స్ట్ ఏం జరగబోతుంది అన్న తెలిసిపోతే ఆ క్యూరియాసిటీ ఎవడికి ఉండదు, సీట్లో కూడా ఎవడు కూర్చోడు కాబట్టి, లేచి వెళ్ళిపోవడమే జరుగుతుంది. కాబట్టి ఫస్ట్ హాఫ్ మాత్రం కూర్చోబెట్టింది జనాల్ని. ఎందుకంటే ఆ క్యూరియాసిటీ అన్నది అంటే నెక్స్ట్ ఏం జరగబోతుంది అన్నది చూపించడం బాగా, స్క్రీన్ ప్లే చాలా బాగా అనిపిస్తుంది ఫస్ట్ హాఫ్. అండ్ ఇంక అందులో శృతి హాసన్ అండ్ సత్యరాజ్ గారి డాటర్ అనుకుంటారు, కానీ మూవీలో కూడా ఒక ట్విస్ట్ ఉంటుంది. అది స్పాయిల్ చేయకూడదు కాబట్టి నేను అప్పుడే చేయదలుచుకోవట్లేదు. సో అందుకే నేను పూర్తిగా చెప్పట్లేదు. సో పైపైనే చెప్తున్నా. శృతి హాసన్ క్యారెక్టర్ కూడా ఇందులో ఆవిడ సెంటిమెంటు, ఫాదర్ చనిపోయాక సత్యరాజు, ఆ సెంటిమెంటు బాగా వర్కౌట్ అయ్యింది. ఇంకా మ్యూజిక్ ఇందులో ప్లస్ మళ్ళీ అనిరుద్ధే. జైలర్ తర్వాత దానికన్నా
ఇంకా పవర్ఫుల్గా ఏమైనా బీజిఎం ఇచ్చాడా అంటే జైలర్ నాకు చాలా ఇంప్రెసివ్ చేసింది. నేను చాలా ఇంప్రెసివ్ అయ్యాను. జైలర్కి అసలు ఆ స్వాగ్ కానీ, రజనీకాంత్ స్టైల్ కానీ, ఆ బీజిఎం స్కోర్ కానీ, అసలు రజనీకాంత్ని చూపించిన విధానం కానీ, ఆ కెమెరా టెక్నిక్స్ కానీ నెక్స్ట్ లెవెల్ అంటే నెక్స్ట్ లెవెల్. అందుకే సినిమాని కూడా అంత బ్లాక్ బస్టర్ చేసింది జైలర్ని. సో జైలర్లో కూడా పెద్ద స్టోరీ అయితే ఉండదు, అందరికీ తెలిసిన విషయమే. అనిరుద్ధ్ ఇచ్చిన బీజిఎం సినిమాని నిలబెట్టేసింది. సో ఈ మూవీలో కూడా అలాగే ఉందా అంటే, ఈ మూవీలో అనిరుద్ధ్ కూడా ది బెస్ట్ అవుట్ ఆఫ్ ది బెస్ట్ అయితే ఇవ్వడం జరిగింది. కానీ లోకేష్ కనగరాజ్ తీసుకున్న ఏదైతే ఆ స్టోరీ బేస్ ఏదైతే ఉందో అదే వర్కౌట్ కాలేదు ఈ మూవీలో. అది 100% నో డౌట్. ఎందుకంటే నేను జెన్యూన్గా చెప్తున్నా కదా, ఎవరైనా ఫ్యాన్స్ కానీ, రజనీకాంత్ గారి ఫ్యాన్స్ కానీ ఎవరైనా ఉంటే మాత్రం హట్ అయితే మాత్రం నేనేం చేయలేను. ఎందుకంటే ఇది నా సొంత డబ్బులతో నేను వెళ్ళి కొనుక్కుని చూసి వస్తున్న సినిమా కాబట్టి నేను సాటిస్ఫైడ్ అయ్యానా లేదా, ఓవరాల్గా మూవీ ఎండ్ అయిపోయాక నేను హ్యాపీగా బయటకు వచ్చానా లేదా అన్నదే నాకు ఇంపార్టెంట్ కాబట్టి నేను చెప్తున్నా. సో అదనమాట. సో ఇంకా లోకేష్ కనగరాజ్ గారు ఏదైతే లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ అని ఆయన మీద ఒక పేరు బ్రాండ్ ఏదైతే గుద్దారో, ఈ సినిమాలో మాత్రం లియో తర్వాత మళ్ళీ అట్టర్ ఫ్లాప్ అయితే అయ్యారు. లియో కూడా ఫస్ట్ హాఫ్ కొంచెం చాలా బాగా అనిపిస్తుంది. ఫస్ట్ హాఫ్ అయితే చాలా బాగా నచ్చింది కూడా లియోలో కూడా నాకు. సెకండ్ హాఫ్ ఇంకా అంతకన్నా వరస్ట్ అయితే ఇంకేం ఉండదు. సో ఇది కూడా అదే మైనస్ ఇప్పుడు మన కూలీ మూవీ కూడా. సో కూలీలో కూడా ఆ తీసుకున్న ప్లాట్, ఆ తీసుకున్న ఏదైతే బేస్ ఉందో ఆ స్టోరీ లాస్ట్ 20 minutes పోనీ ఏదో ఉండబోతుందేమో అనుకుంటాం, కానీ ఆ ఎక్స్పెక్టేషన్స్ని అలా తీసుకెళ్ళి ఒకేసారి కిందకి డౌన్ఫాల్ అయితే చేసేసింది. ఎందుకంటే ఆ స్టోరీలోనే దమ్ము లేకపోవడం, ఏదేదో జరుగుతూ ఉంటుంది. సెకండ్ హాఫ్లో కూడా కొన్ని ట్విస్టులు ఉంటాయి. ఆ ట్విస్టులు బాగానే అనిపిస్తే దానికి తగ్గట్టు బీజిఎం కూడా అనిరుద్ధ్ బాగా ఇవ్వడం జరిగింది. కానీ సినిమాలో మెయిన్ ఆ స్టోరీకే స్కోప్ లేకపోవడం వల్ల ఓవరాల్ సినిమా అంతా కూడా బిలో యావరేజ్ అనిపించడం జరిగింది. సో అదనమాట. సో ఇంకా మూవీలో ఆ తీసుకున్న స్టోరీయే దమ్ము లేకపోవడం వల్ల సెకండ్ హాఫ్లో ఇంకా సీన్స్ అన్నీ ఏంటేంటో జరుగుతూ ఉంటాయి, ట్విస్టులు కూడా కొన్ని బాగుంటాయి, కొన్ని ఎక్స్పెక్ట్ చేసేస్తాము. సో అదనమాట. ఇంకా మిగతా సత్యరాజ్ గారి క్యారెక్టర్ ఆయన కూడా ఉన్నంతసేపు చాలా బాగా చేయడం జరిగింది. అండ్ సత్యరాజ్ గారు ఆయనతోటి, రజనీకాంత్ గారితో, ఉపేంద్ర గారు, వీళ్ళందరి 30 years బ్యాక్ ఫ్లాష్ బ్యాక్ ఏదైతే ఉందో సెకండ్ హాఫ్లో అది చూపించాక సినిమా అంతా కూడా చాలా డౌన్ అయిపోవడం జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే ఆ స్టోరీలోనే అక్కడే మైనస్ అనమాట. సో మనం ఏదో ఎక్స్పెక్ట్ చేసుకుని మీరు వెళ్తే మాత్రం ఖచ్చితంగా డిసప్పాయింట్మెంట్ అయితే అవుతారు, అందులో నో డౌట్. ఎందుకంటే నేను చూసి వచ్చాను కాబట్టి చెప్తున్నా హానెస్ట్లీగా. సో ఇంకా లాస్ట్ క్లైమాక్స్ అమీర్ ఖాన్ గారు ఎంటర్ అవ్వడం. సో ఈ మూవీలో ఆయన కూడా ఒక విలన్గానే చూపించడం జరిగింది అమీర్ ఖాన్ గారిని. నాకైతే మన లోకేష్ కనగరాజ్ గారు విక్రమ్ మూవీ లాస్ట్ క్లైమాక్స్లో సూర్య గారి ఎంట్రన్స్ ఏదైతే ఉందో అది నెక్స్ట్ లెవెల్ అనిపించింది. ఆ బీజిఎం కానీ, సూర్య గారిని చూపించిన అసలు ఆ బ్లడ్ తోటి ఆ ఫేస్ ఎక్స్ప్రెషన్స్, అసలు సూర్య గారు నెక్స్ట్ లెవెల్ కనిపిస్తారు. ఇందులో అమీర్ ఖాన్ గారిని మాత్రం ఆ ఇంపాక్ట్, ఆ ఒక హైప్ అయితే క్రియేట్ కాలేదని చెప్పచ్చు. నాకైతే అసలు గూస్ బంప్సే రాలేదు. కానీ రజనీకాంత్ గారి స్వాగ్, స్టైలు, ఫైట్స్ కానీ అక్కడక్కడ చాలా మంచి సీన్స్ అయితే బాగా తీయడం అయితే జరిగిందని చెప్పచ్చు. కానీ లాస్ట్లో అమీర్ ఖాన్ గారితో మాత్రం నాకు ఎక్కడ గూస్ బంప్స్ మాత్రం ఎలాంటివి నాకు అనిపించలేదు. కానీ నాకు ముగ్గురు బాగా నచ్చారు. ఫస్ట్ నాకు నాగార్జున గారు ఆయన తీసుకున్న నెగిటివ్ రోల్ చాలా బాగా చేయడం జరిగింది, 100% న్యాయం చేశారు. అండ్ దయాల్ అన్న క్యారెక్టర్ ఫస్ట్ నుంచి ఎండింగ్ దాకా అతను ఉంటాడు. అతని యాక్టింగ్ మాత్రం ఈ సినిమాలో నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. ఆయన యాటిట్యూడ్ కానీ, బాడీ లాంగ్వేజ్ కానీ చాలా బాగా చేశాడు. ఇంకా రజనీకాంత్ గారు స్వాగ్ చెప్పాను కదా, ఆయన గురించి మాట్లాడేంత స్థాయి నాది కాదు, కానీ చిన్నప్పటి నుంచి ఆయన మూవీస్ చూస్తున్నాం కాబట్టి ఈ మూవీలో కూడా అదే స్టైల్, అంతే స్వాగ్ చాలా బాగా అనిపించాయి. కానీ కొన్ని ఆ స్టోరీయే తీసుకున్న అదే మేజర్ డ్రాబ్యాక్, మేజర్ మైనస్ అనమాట. సో అదనమాట గైస్, ఇంతే నా వీడియో. మూవీ మాత్రం ఎవరైనా చూడకపోతే చూడొచ్చు, వన్ టైం వాచబుల్, బిలో యావరేజ్ మూవీ. సో దిస్ ఈజ్ మై పర్సనల్ ఒపీనియన్. సో ఇంతే గైస్ నా వీడియో. మీకేమనిపించింది కూలీ మూవీ చూసి వచ్చిన వాళ్ళకి కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి మర్చిపోకుండా. అండ్ లైక్ అయితే చేయండి గట్టిగా, ఎందుకంటే లైక్ చేస్తేనే నా వీడియోస్ అనేవి ఫర్దర్గా అందరూ చూడగలరు, వాళ్ళు కూడా నా వీడియోస్ అన్నది రీచ్ అవుతాయి. యూట్యూబ్ అనేది చాలామందికి రికమెండ్ చేస్తుంది కాబట్టి మర్చిపోకుండా లైక్ అయితే చేయండి. పక్కన బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. కొత్తగా నా ఛానల్ ఎవరైనా చూస్తున్న వాళ్ళు అయితే ఇప్పుడే వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మర్చిపోకుండా. నెక్స్ట్ ఇంకా వార్ 2 కూడా చూడబోతున్నా, చూసి వచ్చాక దాని రివ్యూ కూడా నేను ఇస్తాను. హానెస్ట్లీ జెన్యూన్గానే నేను మూవీ రివ్యూ ఏదైనా చెప్పడం అయితే జరుగుతుంది, అందులో నో డౌట్. సో అదనమాట. నెక్స్ట్ ఇంకా అప్కమింగ్ మూవీస్ కూడా మనం
మంచి మంచి వీడియోస్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు టేక్ కేర్, బై బాయ్, జై హింద్.